తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు అసలైన లోకల్ ఫైట్ మొదలైంది. ఇప్పటివరకు మాటల యుద్ధం చేసిన పార్టీలు ఇప్పుడు ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, టార్గెట్ ఒక్కటే పట్టణ పీఠం. ముఖ్యంగా ది ఐ ఆఫ్ ది స్మార్ట్ లాంటి నల్గొండ కార్పొరేషన్ మేయర్ సీటుపై అందరి చూపు పడింది. అసలు షెడ్యూల్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణ గడ్డపై ఎన్నికల కోలాహలం మళ్లీ మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో నామినేషన్ల పర్వం షురూ అయింది. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్లు వేయవచ్చు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆలోచించుకుని ఉపసంహరించుకోవడానికి ఫిబ్రవరి 3 వరకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేయనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడవుతాయి. ఆ రోజే విజేతలెవరో తేలిపోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న మేయర్లు, చైర్మన్ల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సన్నద్ధతపై సమీక్ష చేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి, డీజీపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లు, 1631 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో కలిసి సుమారు 25,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. 1926 పోలింగ్ స్టేషన్లను సున్నితమైనవిగా, 1302 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది. 50,000కు పైగా నగదుతో పట్టుబడితే స్వాధీనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. ఇక రాజకీయంగా చూస్తే ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీలకు కీలక పరీక్షగా మారాయి. పట్టణ సమస్యలే మున్సిపల్ ఎన్నికల ప్రధాన అజెండాగా మారనున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆస్తి పన్నులు, ట్రాఫిక్ సమస్యలు ప్రజల ముందున్న కీలక అంశాలు. పాలక కాంగ్రెస్ పార్టీ పట్టణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రధాన ప్రచారంగా తీసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో తన పాత బలాన్ని నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ పట్టణ యువత, మధ్యతరగతి ఓటర్లపై ఫోకస్ పెట్టి తన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన నల్గొండ ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన నల్గొండ ఈసారి పూర్తి స్థాయి మేయర్ ఎన్నికను ఎదుర్కొంటోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,45,000 మందికి పైగా జనాభా ఉండగా వారిలో 1,45,000 మందికి పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా కీలక కేంద్రంగా భావించే నల్గొండ పట్టణంలో మేయర్ ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు, చిట్యాల, హుజూర్ నగర్, భువనగిరి, కోదాడ వంటి పట్టణాల్లోనూ మున్సిపల్ ఎన్నికల హీట్ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పట్టణాల విస్తరణ, మౌలిక సదుపాయాల లోపాలు, త్రాగునీటి సమస్య, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు ప్రధాన ఎన్నికల అంశాలుగా మారాయి. నల్గొండ మొదటి మేయర్ ఎవరు అన్నది మాత్రమే కాదు, ఏ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు సాధిస్తుందన్నదే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుంది. మున్సిపల్ ఎన్నికలు అంటే పట్టణ భవిష్యత్తుకు ప్రతిబింబాలు. ఫిబ్రవరి 11న ప్రజలు వేసే ఒక్కో ఓటు వార్డు అభివృద్ధి నుంచి మేయర్ పీఠం వరకు అన్నిటినీ శాసించబోతోంది. నల్గొండ కోటపై జెండా ఎగురువేసేది ఎవరో, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతాడో వేచి చూడాలి.